వెల్కమ్ టు హెల్త్ టైమ్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ లేదా మానసిక సమస్యలు కారణాలు ఏమైతేనే ఈ రోజుల్లో అమ్మాయిల్లో నెలసరి సమస్యలు చాలా ఎక్కువగా చూస్తున్నాం. ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి కానీ, బ్లీడింగ్ డిజార్డర్స్ కానీ కారణాలేంటి, పీసీఓఎస్ ఎంతవరకు కారణం అవ్వచ్చు, పీసీఓఎస్ని కానీ నెలసరి సమస్యలను కానీ నెగ్లెక్ట్ చేసే కొద్దీ సంతానలేమి సమస్యలకు దారితీస్తాయా? ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం డాక్టర్ కేర్ హోమియోపతి డాక్టర్ శివాని గారిని అడిగి. హలో అండి, వెల్కమ్ టు ది షో. నెలసరి సమస్యలు సరిగ్గా లేకపోతే అంటే కనిపిస్తూ ఉన్నాయి అనుకోండి, ఇర్రెగ్యులర్గా ఉన్నాయి, గ్యాప్స్ వస్తున్నాయి, ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు నెలసరి సరిగ్గా లేకపోతే ఏ కాజెస్ ఉన్నాయని రూల్ అవుట్ చేసుకోవాలి? ఈ రెగ్యులర్ పీరియడ్స్కి మనం కామన్గా కాజెస్ చూసుకుంటే ఫస్ట్ ఎనీమియా, బ్లడ్ తక్కువగా ఉండే వాళ్ళలో మనం ఫ్రీక్వెంట్గా చూసేది ఈ రెగ్యులర్ పీరియడ్స్. దాంతోపాటు లైక్ థైరాయిడ్, ఈ ఇప్పుడున్న సిచ్యువేషన్లో థైరాయిడ్ కానీ పీసీఓడి కానీ సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా మనం ఈ రెగ్యులర్ పీరియడ్స్ అని చెప్పుకోవచ్చు. అదే మెనోపాజల్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి, మెనోపాజ్ 40 years అబోవ్ వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయి అంటే మనం మెనోపాజల్ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఒబేసిటీ, లావుగా ఉన్న వాళ్ళకి కూడా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. దాంతోపాటు వెరీ థిన్, అసలు వాళ్ళ హైట్కి తగ్గ వెయిట్ లేకపోవడం వల్ల కూడా మెయిన్ రీజన్ మనం రెగ్యులర్ పీరియడ్స్ అని చెప్పుకోవచ్చు. కామన్ కాజెస్ వచ్చేసి మెనార్కే స్టార్ట్ అయ్యాక లేదా మెనోపాజ్ దశకి రీచ్ అయ్యేటప్పుడు పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండడం కామన్. ఇన్ బిట్వీన్ పీరియడ్స్లో నెలసరి సమస్యలు ఉన్నాయనుకోండి, ఎలాంటి చెకప్స్ చేయించుకోవాలి? ఓకే, జనరల్గా ఎటువంటి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయినా సరే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అని కామన్గా చెప్పుకోవచ్చు. ఎటువంటి హార్మోన్స్ అంటే థైరాయిడ్ అంటే ఇద్దరు హైపోథైరాయిడ్ కానీ హైపర్ థైరాయిడ్లో మనం మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ అనేవి చూస్తుంటాం. సో థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కామన్గా ఈ రెగ్యులర్ పీరియడ్స్తో పాటు ఎటువంటి కామన్ సిమ్టమ్స్ ఉంటాయంటే వెయిట్ గెయిన్ అవ్వడం, హైపోథైరాయిడిజం చూసుకుంటే తొందరగా వెయిట్ గెయిన్ అవ్వడం అనేది చూస్తుంటాం. దాంతోపాటు లాస్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం, పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ, దాంతోపాటు హెయిర్ ఫాల్, ఇవన్నీ కామన్గా చూస్తుంటాం. అదే హైపర్ థైరాయిడిజంలో యాక్టివిటీ అనేది ఎక్కువైపోవడం వల్ల ట్రెమర్స్ కానీ, ఐస్ అనేవి ప్రొట్రూడ్ అయిపోయి చూడడం కానీ, ఇవన్నీ హైపర్ థైరాయిడిజంలో మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్తో పాటు ఇవి కామన్గా చూస్తుంటాం. అదే పీసీఓడి అని అనుకోండి, పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో ఏమవుతుందంటే ఓవరీస్ అనేది ఓవర్ రిలీజ్ చేయలేకపోవడం వల్ల, ఒక ఓవర్ రిలీజ్ అవ్వాలంటే ఒక మెచ్యూర్ గ్రాఫియన్ ఫాలికల్ అనేది ఫామ్ అవ్వాలి. మెచ్యూరిటీ అవ్వకపోవడం వల్ల అదే ఫాలికల్ ఓవరీస్లో ఉండడం వల్ల దాన్ని సిస్ట్ అని చెప్పుకోవచ్చు. దీన్ని మనం పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాము. దీంట్లో ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ అనే హార్మోన్స్ అనేవి రెగ్యులారిటీగా ఉంటాయి. దాంతోపాటు ప్రొలాక్టిన్ హార్మోన్ అండ్ ఆండ్రోజన్స్ అంటే మేల్ హార్మోన్స్ లైక్ టెస్టోస్టెరాన్ అనేది ఎక్కువగా ఉంటుంది పీసీఓడి కండిషన్స్లో. అందుకని మనం మేల్ టైప్ బాల్నెస్ అంటే హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. హెయిర్ థిన్ననింగ్ అనేది కామన్ పీసీఓడిలో, హెయిర్ ఫాల్ కన్నా హెయిర్ థిన్ననింగ్ అవుతుంటుంది. దాంతోపాటు ఒబేసిటీ అంటే లావ్ అవ్వడం, దీంతోపాటు ఫేషియల్ హెయిర్ అంటే చీక్స్ పైన, చిన్ పైన అండ్ చెస్ట్ పైన మనం అబ్నార్మల్ హెయిర్ గ్రోత్ అనేది చూస్తుంటాం. ఇది ఈ పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీతో పాటు ఇవన్నీ కామన్గా కనిపిస్తే మనం పీసీఓడి అని డయాగ్నోస్ చేయొచ్చు. దీంతోపాటు ఎండోమెట్రియోసిస్ అంటే మన గర్భాశయం లోపల ఉండే లైనింగ్ని మనం ఎండోమెట్రియం అంటాం. ఈ ఎండోమెట్రియం యూటిరస్ లోపల కాకుండా వేరే అదర్స్ కండిషన్స్లో కనిపిస్తే లైక్ ఓవరీస్ చుట్టూ ఎండోమెట్రియం ఉండడం, లేకపోతే ఫెలోపియన్ ట్యూబ్స్ దగ్గర ఉండడం, దీన్ని ఎండోమెట్రియోసిస్ అంటారు. దీంట్లో కూడా మనం కామన్గా మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్తో పాటు పెయిన్, యూరిన్ వెళ్ళేటప్పుడు కానీ మోషన్ వెళ్ళేటప్పుడు కానీ పెయిన్ ఉండడం, ఇవన్నీ కామన్గా ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో పాటు చూస్తుంటాం. గుంటూరు నుంచి కళ్యాణి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి కళ్యాణి గారు. అండి, నా ఏజ్ వచ్చేసి 29 అండ్ ఐఎమ్ అన్మ్యారీడ్. ఓకే. సో ఏంటి అంటే నాకు థైరాయిడ్ ఉందని చెప్పారు. అంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉండడం వల్ల చెకప్ కి వెళ్ళాం. వెళ్తే ఫస్ట్ డాక్టర్ గారు థైరాయిడ్ టెస్ట్ చేయించారు. ఇది 6 years బ్యాక్ చేయించాము. తర్వాత అప్పటి నుంచి థైరాయిడ్ టాబ్లెట్స్ యూజ్ చేస్తూనే ఉన్నాం. అయినా కానీ పీరియడ్స్ అనేది రెగ్యులర్ అవ్వట్లేదు. ఇంకా పీసీఓడి ఇవి కూడా చెక్ చేయించాము. అంతా పర్ఫెక్ట్ గానే ఉంది. ఈ గర్భసంచి అనేది కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. దానికి సంబంధించి రెగ్యులర్ గా థైరాయిడ్ టాబ్లెట్స్ కూడా యూజ్ చేస్తున్నాం. ప్రజెంట్ అయితే నేను 100 mcg యూజ్ చేస్తున్నాను థైరాయిడ్ టాబ్లెట్స్. అయినా కానీ పీరియడ్స్ అనేది రెగ్యులర్ ఉండట్లేదు. నాకు ఎట్లా అంటే 5 months కి 6 months కి అట్లా అవుతుంది. అలా వచ్చినప్పుడు 10 days 15 days అట్లా ఉంటుంది. ఓకే, మీ ఏజ్ ఎంత అన్నారండి? 29 years అన్నారు. ఎప్పటి నుంచి ఉంది ప్రాబ్లం? ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయితే ఒక 7-8 years నుంచి ఉందండి. ఓకే, 7-8 years నుంచి ఉంది అంటున్నారు. సో ఫస్ట్ టైం మెనార్కే అంటే ఫస్ట్ టైం పెద్ద మనిషి అయినప్పటి నుంచి రెగ్యులర్గా ఉండి మధ్యలో మీకు డిస్టర్బెన్స్ అయిందని చెప్తున్నారు, అంతే కదండి?
అంటే మెచ్యూర్ అయిన తర్వాత కూడా ఒక 10 months ఏమో రెగ్యులర్ గా అట్లా ఉన్నట్టు నాకు గుర్తుంది. ఓకే ఆ తర్వాత 2 months కి 1.5 month కి అట్లా ఉంటే కామన్ ఫుడ్ గట్టిగా తీసుకోవాలి అన్నారు. ఓకే ఇంకా అది 4-5 years కంటిన్యూ అవుతూ ఉంటే ఇంకా చెకప్ వెళ్ళాం డౌట్ వచ్చి. ఓకే అప్పుడు థైరాయిడ్ అని చెప్పారు. సరే థైరాయిడ్ వల్ల ఇట్లా ఉంటుంది కదా అనుకొని టాబ్లెట్స్ అంతా యూజ్ చేస్తున్నాం. ఓకే అమ్మా, టీఎస్హెచ్ వాల్యూ ఎంత ఉంది? తీసుకుంటున్నాము. ఓకే ఏం తినాలి ఏం తినకూడదు అన్ని డాక్టర్ సజెస్ట్ చేశారు, అన్ని ఫాలో అవుతున్నా కానీ ఇంకా రెగ్యులర్ అనేది లేదు. ఓకే, మీ వెయిట్ ఎంత ఉంటుందండి? 63 ఉందండి. ఓకే, మీ హైట్? 4.9 ఉంటుంది. ఓకే, మీ హైట్కి ఉండాల్సిన వెయిట్ కన్నా కొంచెం ఎక్కువగా ఉన్నారండి మీరు. మీరు అబౌట్ ఒక 8 to 9 kgs అన్న మినిమం తగ్గాల్సి ఉంటుంది. మీరు ఓవర్ వెయిట్ వల్ల కూడా మనకి థైరాయిడ్ టాబ్లెట్స్ వాడుతున్నా కూడా మనం రెగ్యులర్ పీరియడ్స్ని ఫేస్ చేస్తామండి. సో మీరు డైట్ కంట్రోల్ చేస్తూ ఫిజికల్ యాక్టివిటీని పెంచుకుంటూ మినిమం 20 to 30 minutes ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలండి. వెదర్ వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ ఇలాంటి యాక్టివిటీస్ చేస్తూ ఫస్ట్ మీ డైట్ రెడ్యూస్ చేసుకోండి, మీ వెయిట్ రెడ్యూస్ చేసుకోండి. దాని తర్వాత దగ్గరలో ఉన్న డాక్టర్ కేర్ హోమియోపతి కన్సల్ట్ అవ్వండి. విజయవాడ నుంచి జ్యోతి గారు. జ్యోతి గారు హలో, నమస్తే, చెప్పండి జ్యోతి గారు. మేడం అది డేట్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. చెప్పండి. అది పీరియడ్ అయిన ఒక 10-12 రోజులకి బాగా కడుపులో నొప్పి వస్తుందండి కుడి చేతి వైపు. ఓకే, అది ఒక 24 గంటల వరకు ఉంటుందండి. చాలా పెయిన్ వస్తుంది, లెగలేను, కూర్చోలేను, చాలా బాధగా ఉంటుంది. ఓకే, ఒక 5 years నుంచి పెళ్ళైన కానుంచి మా పెద్ద బాబు పుట్టిన కానుంచి. ఓకే అమ్మా, పీరియడ్స్ అయిపోయాక 10-15 days తర్వాత స్టార్ట్ అవుతుందమ్మా? అవును మేడం, సడన్ గా స్టార్ట్ అవుతుంది. కానీ ఒకటే రోజు ఉంటుంది అంటున్నారు కదా? హలో, అవును మేడం, అవును. ఓకే, పీరియడ్స్ రెగ్యులరా అండి? అవుతాం మేడం, కరెక్ట్ గా డేట్ కి అయిపోతాను. ఓకే, కరెక్ట్గా 14th day అంటున్నారు, పీరియడ్స్ రెగ్యులర్ అంటున్నారంటే మనకి 14th day అనేది మనకి ఓవ్యులేషన్ అనేది జరుగుతుందమ్మా. ఓవర్ రిలీజ్ అయినప్పుడు మీకు స్టమక్ పెయిన్ అంటున్నారు. స్కానింగ్ ఏమన్నా తీయించారా? లేదు మేడం, ఇంకా ఏం తీయించలేదు. అది ఒక 24 గంటలే ఉంటది, తర్వాత మళ్ళీ అదేముండదు. ఓకే, కేర్ చేయాలి. ఓకే, అదే అండి ఓవ్యులేషన్ టైం అని చెప్పుకోవచ్చండి. ఓకే, ఒకసారి స్కానింగ్ తీయించండి, ఎందుకు వస్తుంది అనేది ఏమైనా కాజ్ ఉంటే మనం రూల్ అవుట్ చేసుకోవచ్చు. దాంతోపాటు దగ్గరలో ఉన్న డాక్టర్ కేర్ హోమియోపతిని కన్సల్ట్ అవ్వండి, మంచి రిజల్ట్స్ అనేది ఉంటున్నాయండి. పీసీఓఎస్ లక్షణాలు అంటే నెలసరి రెగ్యులర్గా ఉండడం అనేది కామన్గా కనిపిస్తుందా, లేకపోతే నెలసరి బాగానే రెగ్యులర్గా ఉండి కూడా ఈ సమస్య ఉండే రిస్క్ ఉంటుందంటే? ఓకే, పీసీఓడిలో మెయిన్గా మనం వచ్చే సిమ్టమే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండి. వన్స్ ఇన్ 2 to 3 months సైకిల్ అనేది 2-3 monthsకి ఒకసారి రావడం, వచ్చినప్పుడు ప్రొలాంగ్డ్ ఒక 10 to 15 days ప్రొఫ్యూజ్గా బ్లీడింగ్ అవ్వడం, ఇది కామన్గా చూస్తుంటాం మనం పీసీఓడిలో. వీళ్ళకి ఎలాంటి 1 yearకి 8 to 9 cycles మాత్రమే అవుతుంటాయి. ఇంకా కొంతమందికి ఓన్లీ 5 to 6 cycles మనం ఇయర్ మొత్తంలో చూస్తుంటాం. దీంతోపాటు మనం ఇందాక అనుకున్నట్టు ఫేషియల్ హెయిర్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ హెయిర్ థిన్ననింగ్ ఉంటుంది. అన్వాంటెడ్ హెయిర్ ఇలాంటివి ఎక్కువగా కనిపించి కావాల్సిన చోట హెయిర్ ఊడిపోతుంది. ఓకే, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఈ సమస్య ఎక్కువగా ఉంటున్నట్టుగా గమనించారు? రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే 15 to 35 years ఆఫ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా మనం పీసీఓడి అనేది చూస్తుంటాం. కొంతమందికి ఫస్ట్ టైం మెన్స్ట్రల్ సైకిల్ స్టార్ట్ అయ్యే టైంలోనే కొంతమందికి పీసీఓడి ఉంటుంది. కొంతమందికి ఏంటంటే బికాస్ ఆఫ్ ఒబేసిటీ కానీ, స్ట్రెస్ కానీ వల్ల మధ్యలో ఎప్పుడైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. జనరల్గా మనకి పీసీఓడి ఉన్న వాళ్ళకి వన్ ఆఫ్ ది మోస్ట్ కాంప్లికేషన్ వచ్చేసి డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు అంటే పీసీఓడి కండిషన్స్లో ఆండ్రోజెన్స్ అంటే టెస్టోస్టెరాన్ హార్మోన్స్ అనేవి ఎక్కువగా రిలీజ్ అవుతాయి. అదేంటి, ఇన్సులిన్ పైన ఎఫెక్ట్ కనిపిస్తుంది అనమాట. ఇన్సులిన్ మన ప్యాంక్రియాస్ ఇన్సులిన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది, కానీ మన టెస్టోస్టెరాన్ హార్మోన్స్ వల్ల మన హ్యూమన్ బాడీ అనేది అది యూజ్ చేసుకోలేకపోవడం వల్ల షుగర్ లెవెల్స్ అనేవి పెరిగిపోతుంటాయి. సో కామన్గా మనం ట్రీట్మెంట్లో మెట్ఫార్మిన్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం పీసీఓడి కండిషన్స్లో. సో డయాబెటిక్ చేంజెస్ అనేవి తొందరగా వస్తాయి పీసీఓడి వాళ్ళకి. అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ, ట్రైగ్లిజరాయిడ్స్ లెవెల్స్ కానీ ఎక్కువగా అవుతుంటాయి వీళ్ళకి. శిరీష గారు కాల్. శిరీష గారు మేడం, నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా, చెప్పమ్మా. అది నాకు తెల్లబట్ట ఎక్కువ అవుతుంది మేడం. ఓకే,
అదొకటేనమ్మా ప్రాబ్లం? అదొక్కటే మేడం. ఓకే, ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? పీరియడ్స్ రెగ్యులర్గానే వస్తున్నాయి? మీ ఏజ్ ఏంటి? పీరియడ్ నా ఏజ్ 20 ఉంటుంది మ్యామ్. 20. ఓకే, ఇంకే ప్రాబ్లం లేదంటున్నారు. ఎప్పుడు వస్తుందమ్మా? మ్యామ్ ఎప్పుడు వస్తుంది బాగా? అంటే డైలీ వస్తూనే ఉంటది. మనం ఎక్కడికైనా బయటికి వెళ్తే సడన్ గా ఇట్లా లీక్ అయిపోతుంది. ఓకే 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 అండి. కామన్గా మనం వైట్ డిశ్చార్జెస్కి బ్యాక్టీరియల్ ఆర్ వైరల్ ఇన్ఫెక్షన్ అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి కామన్గా మనం చూస్తుంటాం. దీంతోపాటు యూరినరీ ఇన్ఫెక్షన్స్ కూడా మనం అసోసియేట్ అయి ఉంటుంది. వెదర్ బర్నింగ్ మిక్చరేషన్ కానీ పెయిన్ ఉండడం కానీ ఇవన్నీ కామన్గా అసోసియేట్ అయ్యి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మనకి వైట్ డిశ్చార్జ్ అనేది కామన్గా చూస్తుంటాం. నెలసరి సమస్యలు అంటే పీసీఓఎస్ ఒక ప్రధానమైన కారణంగా చెప్తున్నారు. బరువు తగ్గితే ఫలితాలు ఉంటాయని, అంటే డైట్ ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉన్న డైట్ తగ్గించుకోవాలండి. ఫ్యాటీ ఫుడ్ తగ్గించుకోవడం అండ్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల మనకి వెయిట్ లాస్ అనేది చేస్తూ ఉండాలి. ఎందుకంటే వెయిట్ ఇంక్రీజ్ అయిపోవడంలో ఆండ్రోజన్స్ అనేవి, టెస్టోస్టెరాన్ హార్మోన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో చిన్న లైట్గా 5 to 10 kgs మనం తగ్గినా సరే హార్మోన్స్ అనేవి ఆటోమేటిక్గా సెట్ అయిపోతూ పీసీఓడి సమస్య నుంచి మనం తగ్గిపోతాయండి సిమ్టమ్స్ అనేవి. దాంతోపాటు రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అంటే లైక్ వాకింగ్ కానీ, జాగింగ్, స్విమ్మింగ్ ఇలాంటివన్నీ చేసుకుంటూ డైట్లో ఎటువంటి అని చూస్తే లో కార్బోహైడ్రేట్ డైట్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్, ప్రిజర్వ్ ఫుడ్ అనేది చాలా తగ్గించుకోవాలి అని చెప్పుకోవచ్చు. జయలక్ష్మి గారు కాల్. జయలక్ష్మి గారు. అవును మేడం. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పమ్మా. మేడం నాకు ఏజ్ 42 years మేడం. ఓకే. అది మేడం నేను 1 year నుండి సఫర్ అవుతున్నాను మేడం. హెవీ బ్లీడింగ్ మేడం. ఓకే. అది ఎట్లా అంటే అంతకుముందు రెగ్యులర్ గా వచ్చేది మేడం. ఓకే. 24 days కి 25 days కి డేట్ కి ఒక రోజు ముందు తప్ప లేట్ గా రాకపోయేది మేడం. ఓకే. అలాంటి 1 year నుండి 2 months కి 1 month కి ఎట్లా వస్తుంది మేడం. ఓకే. మరి చాలా విపరీతంగా రోజుకి ఒక 5-6 కంటే ఎక్కువ ఓకే ప్యాడ్లు మారవలసి వస్తుంది మేడం. అది కూడా తగ్గిపోతుంది మేడం మారవకుంటే. ఓకే. అయితే శాలిని హాస్పిటల్ ఉప్పల్లో చూపించుకున్నాను మేడం. ఓకే. అక్కడ స్కానింగ్ తీశారు, లోపల గడ్డలు అవి ఏమి లేవు అనేసి ఒక 24 days కి టాబ్లెట్స్ ఉంటాయంట మేడం. ఓకే. అవి కాకపోతే వాడినాక కొన్ని రోజులు బాగానే ఉంది, ఒక 2 months బాగుంది. ఓకే. మళ్ళీ రమ్మన్నారు కానీ వెళ్ళలేదు మేడం. ఓకే అమ్మా. తగ్గిన తర్వాత ఓకే. టాబ్లెట్స్ వాడాను, తగ్గింది, వెళ్ళలేదు. తర్వాత మళ్ళీ 3 months అట్లాగే మళ్ళీ సేమ్ రిపీట్. అసలు నాకు మైండే ఖరాబ్ అయిపోతుంది మేడం. ఓకే. ఓకే. అలా మళ్ళీ 3 months అట్లా స్టార్ట్ అయ్యింది. అలాగే రెగ్యులర్ గా రావడం స్టార్ట్ అయింది. ఓకే. మళ్ళీ ఇంకా నేను ఏ పని చేసుకోలేకపోతున్నా ఇంట్లో. నాకు అదే సరిపోతుంది, పని సరిపోతుంది, పిల్లలను చూసుకోవడం. ఓకే జయలక్ష్మి గారు. ఓకే, మీకు హెవీ బ్లీడింగ్ అని చెప్తున్నారమ్మా. దాంతోపాటు నొప్పి ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేయలేదు. ఈ హెవీ బ్లీడింగ్కి చాలా కాజెస్ ఉంటాయమ్మా. బ్లడ్ తక్కువ ఉన్నా కూడా మనకి హెవీ బ్లీడింగ్ అనేది అవుతుంది. దాంతోపాటు ఫైబ్రాయిడ్స్ ఉన్న, ఎండోమెట్రియోసిస్ కండిషన్ అని చెప్పుకుంటాము, ఇది ఉన్నా కూడా మనకు కామన్గా హెవీ బ్లీడింగ్ అనేది కామన్గా చూస్తుంటాం మనం. సో మనకి స్కానింగ్ తీసినప్పుడు మీరు స్కానింగ్లో ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్తున్నారు. వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ ఏంటి అంటే హార్మోన్ థెరపీ ఇస్తారు. సో అవి 24 days వాడాక నార్మల్గా విత్డ్రాల్ బ్లీడింగ్ అని చెప్పుకోవచ్చు. హార్మోన్స్ అనేవి తక్కువ అయిపోవడం వల్ల ఒక 1 weekలో మనకి బ్లీడింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది, అప్పుడు నార్మల్గా ఉంటుంది. బట్ 2 months యూజ్ చేశారు, తర్వాత మళ్ళీ నార్మల్గా ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది అంటున్నారు. సో ఏమైనా స్ట్రెస్ ఉందా లైఫ్లో, ఏమైనా ఎమోషనల్గా కానీ ఫిజికల్ కానీ స్ట్రెస్ ఎక్కువ అయిందా చూసుకోండి. ఎందుకంటే 1 year ముందు వరకు అన్నీ నార్మల్గా ఉన్నాయి, 1 year నుంచే ప్రాబ్లం అని చెప్తున్నారు. ఎమోషనల్గా ఏమైనా ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా మనకి ఇటువంటి ప్రాబ్లం అనేది వస్తుంది. సో హోమియోపతి వే ఆఫ్ ట్రీట్మెంట్ అని అంటే హార్మోనల్ థెరపీ కాకుండా మనం కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మన మానసిక శారీరక ఒత్తిడి ఏమైనా ఉందా దాన్ని కన్సిడరేషన్ తీసుకొని కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో అలాంటప్పుడు ట్రీట్మెంట్ ఆఫ్ చేసినా కూడా మనకి తర్వాత ఫ్యూచర్లో కూడా రాకుండా మంచి మెడిసిన్స్ ఉంటాయండి. మేరీ గారు కాల్. మేరీ గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి.
మేడం మేము హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాం మేడం. ఓకే మేడం నాకు 48 years మేడం. ఓకే అయితే నాకు ఇప్పుడు 4 months నుంచి కావట్లేదు, ఓకే రావట్లేదు మేడం. ఓకే అంతకు ముందు 1 year, ఒకసారి 2 years బ్యాక్ ఒకసారి చూపించుకున్నాను మేడం. ఓకే అయితే అక్కడ మేడం దగ్గర, మా దగ్గర ఉన్న మేడం డాక్టర్ దగ్గర చూపించుకుంటే టాబ్లెట్స్ ఇస్తే ఒక 1 month తర్వాత వచ్చింది మేడం. తర్వాత నుంచి 2 months, 1 month, ఒక 2-3 నెలలు రెగ్యులర్ గా వచ్చింది. ఆ తర్వాత 2 months వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 4 months అయింది మేడం, రావట్లేదు. అదే చూపించుకోవాలా లేకపోతే కొంతమంది ఇంకా అయిపోయే స్టేజ్ కదా అంటున్నారు. అవును, మీ ఏజ్ నేనేమో ఇప్పుడు ఏజ్ 48 అంటున్నారు కదా మేడం. వెయిట్ అయితే 67 kg ఉన్నాను మేడం. ఓకే 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 అండి, ఇది మెనోపాజల్ ఏజ్ గ్రూప్ అని చెప్పుకోవచ్చు అండి. 40 to 50 అనేది మెనోపాజల్ ఏజ్ గ్రూప్. అంటే కామన్గా మీకు పీరియడ్స్ అనేవి ఆటోమేటిక్గా ఆగిపోయే టైం వచ్చేసింది. సో ఇలాంటి టైంలో మనకి రెగ్యులర్గా పీరియడ్స్ రావడం అనేది కామన్. ఎవ్రీ 2 to 3 monthsకి ఒకసారి రావడం, వచ్చినప్పుడు హెవీగా బ్లీడింగ్ అవ్వడం, దీంతోపాటు కాళ్ళు చేతులు మంటలుగా అనిపించడం, కోపము చికాకు ఎక్కువగా రావడం, ఇవన్నీ మెనోపాజల్ సిమ్టమ్స్ అని చెప్పుకోవచ్చు అండి. ఇలాంటివి ఏమైనా ఉన్నాయా చూసుకోండి. ఒకసారి ఏమైనా సివియర్ బ్లీడింగ్ కానీ సివియర్ పెయిన్ ఉంది అంటే ఒకసారి స్కానింగ్ అనేది తీయించుకోండి. దాన్ని బట్టి కాజ్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఈ పీసీఓఎస్ అండాశయంలో నీటి బుడగల సమస్యను నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్కి గురవుతారు? ఓకే, మెయిన్ కాంప్లికేషన్ వచ్చేసి ఇన్ఫర్టిలిటీ అని చెప్పుకోవచ్చు అండి. అంటే సంతానలేమి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫర్టిలిటీ అవ్వాలంటే ఎగ్ అనేది రిలీజ్ అవ్వాలి, అండం అనేది రిలీజ్ అవ్వాలి. సో పీసీఓడిలో మనం యానోవ్యులేటరీ సైకిల్స్ అనేవి చూస్తుంటాం. ఈ ఓవర్ రిలీజ్ అవ్వకపోవడం, ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుంది. సో దాంతోపాటు డయాబెటీస్, ఇందాక అనుకున్నట్టు ఇన్సులిన్ అనేది మన బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది, కానీ ఈ ఆండ్రోజన్స్ ఎక్కువైపోవడం వల్ల మన యాక్షన్ అనేది తగ్గిపోతుంది. సో బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి. దాంతోపాటు ఒకవేళ పీసీఓడి ఉన్నా కూడా, ఒకవేళ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అనుకున్నా సరే, ప్రీమెచ్యూర్ బేబీ డెలివరీ అవ్వడం, అంటే 7 to 8 monthsలోనే మనకి బేబీ అనేది పుట్టడం జరుగుతుంది. దాంతోపాటు ప్రెగ్నెన్సీలో హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి పీసీఓడి ఉన్న వాళ్ళలో. దీంతోపాటు మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువైపోవడం వల్ల ఇండైరెక్ట్గా మనకి హార్ట్ మీద ఎఫెక్ట్ అనేది కామన్గా చూస్తుంటాం. మనం మోస్ట్ కాంప్లికేషన్స్ వచ్చేసి డయాబెటీస్ అండ్ హార్ట్కి ఎఫెక్ట్ పడుతుంది. హోమియో ట్రీట్మెంట్ అంటే ఎలా ఉంటుంది? ఎన్ని మంత్స్ వాడాల్సి ఉంటుంది? ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఓకే, ఇప్పుడు మనం పీసీఓడి కానీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది సెట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే మనం ఇచ్చేది హార్మోనల్ థెరపీ కాదు, కాన్స్టిట్యూషనల్ వే ఆఫ్ ట్రీట్మెంట్ అన్నప్పుడు మనం అసలు కాజ్ ఏంటి, ఏజ్ వల్ల వచ్చిందా, లేకపోతే ఒబేసిటీ వల్ల వచ్చిందా, లేకపోతే ఫ్యామిలీ హిస్టరీలో ఏమన్నా ఉందా, లేకపోతే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ లైక్ డైట్ కరెక్ట్గా తీసుకోవట్లేరా, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని వాళ్ళకి సరైన పద్ధతిలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ డైట్ ఎలా చేయాలి ఇవన్నీ మనం చెప్తూ హోమియోపతిక్ వే ఆఫ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు మనకి కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది కనిపిస్తుంది. ఎందుకు అంటే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నా మనకి అబ్స్ట్రక్షన్ అనమాట, మన ట్రీట్మెంట్ అనేది స్లో అయిపోతుంది. సో మనం ముందుగానే అన్ని కన్సిడర్ చేసుకొని ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసినప్పుడు ఒక డ్యూరేషన్ అనేది కంపల్సరీ వాడాలి. ఎందుకు అంటే హార్మోన్స్ అనేవి అంత ఈజీగా సెట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండవు. మినిమం ఒక 6 months to 7 months అనేవి కంటిన్యూస్గా వాడడం వల్ల మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అంటే ఒకవేళ పీసీఓఎస్ వల్ల వాళ్ళు ఇన్ఫెర్టిలిటీ సమస్య ఎదుర్కొంటున్నా అంటే ఆ సమస్యను అధిగమించి సంతానం పొందడం అవకాశం ఉంటుందంటారా? యా, ఉంటుందండి. పీసీఓడి యానోవ్యులేటరీ సైకిల్స్ అని చెప్పుకున్నాం. ఒకవేళ ఓవ్యులేటరీ సైకిల్స్ స్టార్ట్ అయినా కూడా, లేకపోతే కొంతమంది ఆల్రెడీ ప్రీవియస్గా హార్మోనల్ థెరపీ యూజ్ చేస్తుంటారు. సో ఓవా అనేది రిలీజ్ అవ్వడం వల్ల అండ్ ఐవీఎఫ్ కానీ ఐయూకి వెళ్ళినప్పుడు వాళ్ళకి సంతానం ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినా కూడా మంచి జాగ్రత్తలు లైక్ కార్బోహైడ్రేట్ డైట్ తగ్గించుకుంటూ, హెల్తీ డైట్ తీసుకుంటూ, ఎటువంటి స్ట్రెస్ కానీ ఎమోషనల్ స్ట్రెస్ కానీ ఫిజికల్ స్ట్రెస్ లేకుండా బ్యాలెన్స్డ్గా ఉంటూ ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటూ ప్రెగ్నెన్సీని అనేది మంచిగా నడిపిస్తే ఎటువంటి ప్రాబ్లం రాదు. ఒకవేళ ఎటువంటి స్ట్రెస్ ఉన్నా, ఒబేసిటీ ఉన్నా, మళ్ళీ దాంతోపాటు బీపీ కానీ షుగర్ యాడ్ అయినప్పుడు మన కాంప్లికేషన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. హైపోథైరాయిడిజం, పీసీఓఎస్ లేకపోతే ఇన్సులిన్ లెవెల్స్ తగ్గడం, అంటే డయాబెటీస్ లాంటివి ఉండడం, అంటే ఒక మెటబాలిక్ సిండ్రోమ్ లాగా ఉన్నా కూడా హోమియో ట్రీట్మెంట్ పనిచేస్తుంది? యా, ఉంటుందండి. ఎందుకంటే ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేవి ఇప్పుడు జనరల్గా ఎక్కువగా ఎమోషనల్ స్ట్రెస్ వల్ల, ఇప్పుడున్న జీవన శైలి ఎలా ఉందంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, లేజినెస్ అనేది, నైట్ షిఫ్ట్స్ అనేవి ఎక్కువగా ఉండడం, స్లీప్లెస్నెస్ ఉండడం అండ్ ఎక్కువగా కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళడం, ఇవన్నీ కామన్గా వీళ్ళకి ఎక్కువగా మనకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేవి చూస్తుంటాం.
సో మనం ఇవన్నీ జాగ్రత్తలు చెప్తూ ఎవ్రీడే 15 to 20 minutes ఫిజికల్ యాక్టివిటీతో పాటు మెడిటేషన్, యోగా ఇవన్నీ చేసుకుంటూ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం లీడ్ చేసినప్పుడు మనకి ఎక్కడైనా రిజల్ట్ అనేది మంచిగా ఉంటుందండి. హోమియోపతిలో కూడా మంచి ట్రీట్మెంట్ కాజ్ బేస్డ్ ట్రీట్మెంట్ అని చెప్పుకోవచ్చు. సో కాజ్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తూ కొంచెం కౌన్సిలింగ్ ఇస్తూ మనం ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు మంచి ఓవ్యులేటరీ సైకిల్స్ నార్మల్గా ఉండడం, పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ అని తగ్గిపోవడం, థైరాయిడ్ సమస్య తగ్గిపోవడం ఇవన్నీ మనం మంచి రిజల్ట్ చూపించవచ్చు. ఓకేనండి డాక్టర్ శివాని గారు, నెలసరి సమస్యల కారణాలు ఏంటి, PCOS అయితే ఎలాంటి కారణాలు, నెగ్లెక్ట్ చేస్తే తలెత్తే కాంప్లికేషన్స్ అండ్ హోమియో ట్రీట్మెంట్ వివరాలు అందించినందుకు థ్యాంక్స్. ఇది వాళ్ళ హెల్త్ టైం. కీప్ వాచింగ్ TV5.